ప్రకృతి స్వరూపినిగా తెలంగాణ ప్రజలు ఆరాధించే బతుకమ్మ వేడుకల్లో అమావాస్య తర్వాత రోజైన రెండో రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమిని పురస్కరించుకొని తెలంగాణ ఆడపడుచులు అటుకుల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. అటుకుల బతుకమ్మ పండుగ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక అటుకుల బతుకమ్మ విశిష్టతపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ఆశ్వయుజ శుద్ధ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తెలంగాణలో జరిగే బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అమావాస్యకు ఒక్కరోజు ముందే పూలను సేకరించి మరుసటి రోజు బతుకమ్మను తయారు చేస్తారు. దీంతో ఒక రోజు ముందు సేకరించిన పూలతో తయారు చేసే బతుకమ్మ కావడంతో తొలి రోజు వేడుకలను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మ వేడుకలు సాంప్రదాయాలకు నిలయమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వంటి నగరాల్లో సైతం ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో జరిగిన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని బతుకమ్మ ఆడారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో తెలంగాణ ఆడపడుచులతో పాటు మహిళా మంత్రులు, మాజీ మంత్రులు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఇక బతుకమ్మ వేడుకల్లో రెండో రోజైన పాడ్యమి రోజున జరుపుకునే అటుకుల బతుకమ్మ తయారీ కోసం ఆడపడుచులు ఉదయాన్నే పూలను సేకరించుకున్నారు. ఇంట్లోని మగవాళ్ళు సైతం పూల సేకరణలో మహిళలకు సాయం చేస్తారు. సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి గునుగు, టేకు, తంగెడు పూలను తీసుకొస్తారు. వీటితో పాటు బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల వంటి పూలను కూడా తెచ్చి అటుకుల బతుకమ్మ తయారు చేస్తారు. బతుకమ్మ ఆడేటప్పుడే కాకుండా బతుకమ్మను వరుసలుగా పేర్చేటప్పుడు కూడా ఆడపడుచులు రకరకాల పాటలతో తెలంగాణ వీర నారీమణుల చరిత్రను స్మరించుకుంటారు. అయితే వెనకటి నుంచి వచ్చే నానుడి ఏంటంటే అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు దీన్ని. అంటే చప్పిడి పప్పు, బెల్లము, అటుకులు మొదలగు వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. అంటే మనకు ఎల్లకాలము మనం బ్రతుకున్నంత కాలము మనకు ఏదో ఒక విధంగా మనకు ఆకలి తీరే విధంగా మనకు ఆహారాన్ని ఆమె బతుకమ్మ తల్లి ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా అటుకుల బతుకమ్మ అనేది పిలుస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.